హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ జీడిపప్పు కర్రీ అయితే వండానండి. చూడండి ఎలాగైతే వండుతానో. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఈరోజైతే నేనైతే ఏం చేయబోతున్నానంటే మటన్ కర్రీ అయితే వండబోతున్నానండి. మటన్ జీడిపప్పు కర్రీ అయితే వండబోతున్నాను. ఇదిగోండి, కావాల్సినవి అయితే జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇదిగోండి, మటన్ అయితే తీసుకున్నాను. ఈరోజు సండే స్పెషల్ అండి. మటన్ కర్రీ అయితే జీడిపప్పు మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. చూడండి, మా పల్లెటూరులో ఎక్కువగా అయితే మామిడి చెట్లు అయితే ఉంటాయని చూపించాను కదండి. అయితే మా ఆయనగారు అయితే పచ్చి జీడికలు అయితే తెచ్చాడండి. అవి అయితే ఇప్పుడైతే మటన్లో వేసి అయితే వండుతానండి. చూడండి, ఇదిగోండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ముందుగా అయితే జీడిపప్పు వేసుకుంటానండి. మటన్ జీడిపప్పు అయితే చాలా బాగుంటుందండి. చికెన్లో కూడా అయితే చికెన్లో ఇంకా బాగుంటుందండి. మాకు ఎక్కువగా పల్లెటూరులో అయితే దొరుకుతాయి కదండి. అందుకే ఈ రోజుల్లో అయితే ఎక్కువగా జీడిపప్పు, చికెన్, మటన్ అయితే వండుకుంటామండి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో జీడిపప్పు. మార్కెట్లో కొనాలంటే చాలా రేటు కదండి. మాకైతే ఎండు జీడికలు, పచ్చి జీడికలు అన్నీ దొరుకుతాయండి. సిటీల్లో అయితే దొరకవు కాబట్టి కొనుక్కుంటారండి. కాసేపు అయితే ఏడనిద్దానండి జీడిపప్పు. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసేసుకుంటున్నానండి. జీడిపప్పు అయితే వేగింది లైట్గా. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అదే ఉల్లిపాయలు కూడా వేసుకుంటానండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, ఎందుకంటే ఉల్లిపాయలు మనకు తొందరగా మగ్గుతుంది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటాను. కాసేపు అయితే మగ్గాక అప్పుడైతే మటన్ అయితే వేస్తానండి. ఇవ్వండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే మగ్గుకొని ఇప్పుడైతే
మటన్ అయితే వేసుకుంటున్నానండి. మటన్ అయితే కాసేపు అయితే మగ్గనిచ్చాక అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటానండి. మూత అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ మటన్ నుంచి చూడండి వాటర్ తొలగొచ్చినాయి. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, అయితే కొంచెం వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి చూడండి, మటన్ నుంచి అయితే చాలా వాటర్ వచ్చినాయి కదా, అందుకే నేను కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మటన్ ఉడకాలి కదా, తొందరగా అయితే ఉడకదు కదా. కుక్కర్లో అయితే ఇంకా గోము ఉడికిద్ది, అందుకే కొన్ని నీళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. కాసేపు అయితే ఉడకనిద్దాం. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా జీడిపప్పు మటన్.